నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవాళ హనుమత్ జయంతి మీ అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, జై బజరంగ బలి. ఏంటి ఏడాదిలో హనుమత్ జయంతి 2 సార్లు? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది, ఇవాళ కూడా వచ్చే ఉంటుంది. క్యాలెండర్ చూస్తే ఒక చోట చైత్ర మాసంలో హనుమత్ జయంతి అని ఉంటుంది, కొన్ని చోట్ల వైశాఖ మాసంలో అని ఉంటుంది. ఇంతకీ ఏది సరైంది? హనుమంతుని అసలు పుట్టినరోజు ఎప్పుడు? ఈ చిన్న గందరగోళం వెనక ఒక పెద్ద రహస్యం అనేది దాగి ఉంది. చాలామందికి ఈ తేడా తెలియక సరైన రోజున సరైన భావనతో స్వామిని ఆరాధించలేకపోతున్నారు. దీనివల్ల ఆయన నుంచి అందాల్సినటువంటి సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందలేకపోతున్నారేమో అనే అనుమానం అయితే కలుగుతుంది. ఈ వీడియోలో పురాణ గాథలు ఇంకా శాస్త్ర ఆధారాలతో ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ క్లారిటీ అయితే తెచ్చుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి, ఎందుకంటే అసలు విషయం తెలిసాక మీ భక్తి రెట్టింపు అయితే అవుతుంది. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 2 తేదీలు ఎందుకు ఈ గందరగోళం అంటే, ఈ కన్ఫ్యూజన్ మొదలయ్యేది మన క్యాలెండర్లతోనే. ఉత్తర భారతదేశం, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైశాఖ మాసంలోని బహుళ దశమి నాడు హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు. అసలు ఒకే స్వామికి 2 పుట్టినరోజులు ఎలా వచ్చాయి? అయితే శాస్త్రాల ప్రకారం ఈ రెండింటికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి స్వామివారి జన్మదినం, అయితే మరొకటి ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమానికి గుర్తుగా జరుపుకునేటువంటి విజయోత్సవం అన్నమాట. ఈ రెండింటి వెనుక ఉన్న కథలు, వాటి ప్రాముఖ్యత తెలిస్తేనే మన ఆరాధనకు ఒక పరిపూర్ణత అనేది వస్తుంది. ఇప్పుడు ఆ కథలేంటో వివరంగా చూద్దాం. ఒకటి, చైత్ర పౌర్ణమి విజయోత్సవ దినం. ముందుగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుపుకునేటువంటి చైత్ర పౌర్ణమి జయంతి గురించి మనం మాట్లాడుకుందాం. 2026లో అంటే ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నాడు ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం వరకు ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 1న, మరికొన్ని చోట్ల సూర్యోదయ తిథి ప్రకారం ఏప్రిల్ 2న జరుపుకుంటారు. ఈ రోజు వెనక 2 అద్భుతమైనటువంటి కథలు అయితే ఉన్నాయండి. మొదటిది బాలాంజనేయుడి కథ. చిన్నప్పుడు ఆంజనేయుడు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి అదేదో ఎర్రటి పండు అనుకొని తినడానికి ఆకాశానికి ఎగిరిపోయాడు. అదే సమయానికి రాహువు సూర్యుడిని గ్రహణం పట్టడానికి వస్తుండగా సూర్యుడిని రక్షించే ప్రయత్నంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు. ఆ దెబ్బకి చిన్నారి హనుమ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. తన కుమారుడికి జరిగినటువంటి అవమానానికి వాయుదేవుడు ఆగ్రహించి విశ్వంలో ఎక్కడా కూడా గాలి రాకుండా గాలి ప్రసరణని ఆయన ఆపేశాడు. ప్రాణవాయువు లేక సకల జీవరాశులు కూడా తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా వచ్చి హనుమంతుడిని బతికించారు. ఒక రకంగా హనుమంతుడు పునర్జన్మ పొందాడు. అపారమైనటువంటి శక్తుల్ని సంతరించుకున్నటువంటి రోజే ఈ చైత్ర పౌర్ణమి అనమాట. ఇక రెండో కథ ఏంటంటే, రామాయణంలోని అత్యంత కీలకమైనటువంటి ఘట్టానికి సంబంధించింది. హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ తల్లి జాడను కనుక్కున్నది. ఆమెకు శ్రీరాముడి ఉంగరాన్ని అందించి అలాగే ఆమె చూడామణిని అందుకున్నది. అలాగే లంకా దహనం చేసి తన పరాక్రమాన్ని చూపించింది. ఈ విజయాలన్నీ సాధించి తిరిగి వచ్చి శ్రీరాముడికి చూశాను సీతమ్మ తల్లిని అని చల్లని కబురు చెప్పినటువంటి ఆ అద్భుతమైన రోజు కూడా చైత్ర పౌర్ణమే. అందుకే ఈ రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఇక మరి వైశాఖ బహుళ దశమి పరిస్థితి ఏంటంటే, ఇది అసలైనటువంటి జన్మతీది అనమాట. మరి హనుమంతుడి అసలైన పుట్టినరోజు ఎప్పుడు అంటే, ఈ ప్రశ్నకు ప్రామాణికమైనటువంటి గ్రంథమైన పరాశర సంహితలో స్పష్టమైనటువంటి సమాధానం అయితే దొరుకుతుంది. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఈ శ్లోకం ప్రకారము హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో బహుళల్లో దశమి తిథి నాడు శనివారం అలాగే పూర్వాభద్ర నక్షత్రంలో జన్మించాడు. అందుకే చాలామంది పండితులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ తిథినే హనుమంతుని అసలైనటువంటి జన్మదినంగా భావించి వేడుకలు జరుపుకుంటారు. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కూడా వివిధ పురాణాల ఆధారాలను కూడా పరిశీలించి తిరుపతిలోని అంజనాద్రి
హనుమంతుని జన్మస్థలం అని చెప్పేసి వైశాఖ బహుళ దశమి ఆయన జన్మతిథి అని కూడా వాళ్ళు ప్రకటించడం అయితే ఈ సాంప్రదాయానికి మరింత బలాన్ని అయితే చేకూర్చింది. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది భక్తులు చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ దీక్షను స్వీకరించి 41 రోజుల పాటు కఠిన నియమాలతో ఆచరించి వైశాఖ బహుళ దశమి నాడు అంటే స్వామివారి అసలైనటువంటి జన్మదిన వేడుకలతో ఆ దీక్షని విరమిస్తారు. ఇది స్వామిని హనుమాన్ విజయాన్ని స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజున దీక్షను ముగించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైన పద్ధతి. అందువల్ల క్లుప్తంగా చెప్పాలంటే చైత్ర పౌర్ణమి హనుమంతుని విజయానికి ఆయన పొందినటువంటి అపారమైన శక్తులకు గుర్తు. వైశాఖ బహుళ దశమి ఆయన జన్మించినటువంటి అసలు తిథి అనమాట. మరి ఎందుకు ఈ తేడా, ఆ తేడా ఏంటనేది మనం తెలుసుకుందాం. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏ రోజు పూజ చేస్తే ఏముంది, భక్తి ఉంటే చాలు కదా అని. నిజమే, భక్తి అన్నిటికంటే ముఖ్యమైనదే. కానీ ఒక చిన్న ఉదాహరణతో ఆలోచించండి. మన ఫ్రెండ్స్కి పుట్టినరోజు వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తాము. అదే స్నేహితుడు ఏదైనా పెద్ద విజయం సాధిస్తే ఏం చెప్తాము? కంగ్రాచులేషన్స్ అని అభినందిస్తాము. రెండూ కూడా ప్రేమతో చేసేవే, కానీ రెండింటి సందర్భం, దాని వెనక ఉన్నటువంటి భావన వేరుగా ఉంటుంది. అలాగే హనుమంతుడి విషయంలో కూడా చైత్ర పౌర్ణమి నాడు ఆయన పరాక్రమాన్ని, కార్య సాధనని స్మరించుకుంటూ, స్వామి నువ్వు శ్రీరామ కార్యాన్ని ఎలాగైతే దిగ్విజయం చేశావో మా పనుల్లో కూడా అడ్డంకులు తొలగించి మాకు విజయాన్ని చేకూర్చు తండ్రి అని వేడుకోవాలి. ఆ రోజు ఆయన్ని విజయ ప్రదాతగా కొలవాలి. ఇక వైశాఖ బహుళ దశమి నాడు అంటే ఆయన పుట్టినరోజున సందర్భంగా ఒక తల్లి బిడ్డను చూసుకున్నంత ప్రేమతో, వాత్సల్యంతో స్వామిని ఆరాధించాలి. ఆయనకు ఇష్టమైనవి సమర్పించి, హనుమాన్ స్వామి నువ్వు కలకాలం వర్ధిల్లాలి, నీ శక్తి మాకు అండగా ఉండాలి అని మన కుటుంబ సభ్యుడిగా భావించి పూజలు చేయాలి. ఈ తేడా తెలుసుకొని పూజిస్తే మన ప్రార్థనకు మరింత శక్తి, స్పష్టత అనేవి వస్తాయి. స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కలియుగంలో వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దైవం హనుమంతుడు అంటారు. ఆయనని భక్తితో కొలిస్తే భయాలు తొలగిపోతాయి, శనిగ్రహ బాధలు తగ్గుతాయి, బుద్ధి బలం, ధైర్యం, కీర్తి, వాక్చాతుర్యం ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇక పూజా విధానం ఎలా అంటే, స్వామి అనుగ్రహం కోసం మీరంతా కూడా ఇలా చేయండి. ఈ రెండు పవిత్రమైనటువంటి రోజుల్లో కూడా స్వామివారిని, హనుమాన్ని ప్రసన్నం చేసుకోవడానికి నేను కొన్ని సూచనలు చెప్తాను. ఫస్ట్, శుచిగా స్నానం చేయండి. ఉదయాన్నే తల స్నానం చేసి శుభ్రమైనటువంటి, ముఖ్యంగా ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించాలి. రెండోది ఏంటంటే సంకల్పం. స్వామి ముందు నిలబడి రోజంతా ఉపవాసం ఉండి రామనామ స్మరణతో గడుపుతానని సంకల్పం చెప్పుకోవాలి. మూడోది అలంకారం. స్వామికి సింధూరంతో లేపనం చేయడం చాలా ఇష్టము. తన స్వామి శ్రీరాముడు దీర్ఘాయుష్తో ఉండాలని సీతమ్మ పాపిట్లో సింధూరం పెట్టుకుంటే తన స్వామి ఎప్పటికీ క్షేమంగా ఉండాలని హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడట. అలాగే తమలపాకులు మాల సమర్పిస్తే కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నాలుగోది ఏంటంటే నైవేద్యం. స్వామికి అరటిపళ్ళు కానీ, పానకము, వడపప్పు, కొబ్బరికాయలు, ముఖ్యంగా వడమాల సమర్పించడం అనేది చాలా శ్రేష్టం అని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు. ఇక ఐదోది ఏంటంటే పారాయణం. ఈరోజు హనుమాన్ చాలీసాని కనీసం 11 సార్లు చదవడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయి. సుందరకాండ పారాయణం చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల నెగిటివ్ శక్తులన్నీ కూడా పోయి శుభాలు కలుగుతాయి అని చెప్పి పండితులు చెప్తున్నారు. చూశారు కదా, హనుమత్ జయంతి 2 సార్లు ఎందుకు వస్తుందో. ఒకటి ఆయన విజయానికి సంకేతం, మరొకటి ఆయన జననానికి నిదర్శనం అన్నమాట. ఈ 2 రోజులు కూడా పవిత్రమైనదే, రెండూ కూడా పూజనీయమైనవే. ఇకపై ఎప్పుడు కూడా హనుమత్ జయంతి వచ్చినా ఈ పూర్తి అవగాహనతో, సరైనటువంటి భావనతో స్వామిని ఆరాధించండి. ఆయన సంపూర్ణ కరుణా కటాక్షాలని మీరు కూడా పొందండి. ఇలాంటి విలువైనటువంటి సమాచారం మీకు నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విషయం మీ స్నేహితులకి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా తెలియాలి అనుకుంటే మాత్రం వాళ్ళందరితో కూడా మన వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ధార్మికమైనటువంటి విషయాల కోసం మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై బజరంగబలి.